సాయినగర్ పంచాయతీలో శాంతి ర్యాలీ. ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లతో ఉన్న శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలకు డిమాండ్. పాల్గొన్న పంచాయతీ ప్రతినిధులు, నాయకులు, ప్రజలు. ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి కొంతమంది అల్లరి మూకాలు కలిసి సాయినగర్లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లతో ఉన్న వైఎస్ఆర్సీపీ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వారిపైన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. గ్రామ పంచాయతీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి స్థానిక సాయినగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ టీవీ రమణ, ఇతర ప్రజాప్రతినిధుల సారథ్యంలో సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లతో ఉన్న శిలాఫలకాన్ని అర్ధరాత్రిలో పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామ పరిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. శాంతిగా, సుఖంగా, ప్రశాంతంగా జీవిస్తున్న గ్రామంలో అలజడి సృష్టిస్తే అలాంటి వారిని గ్రామం బహిష్కరిస్తుందని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు హేమలత, వినోద్, శ్రీరాములు రెడ్డి, నాగభూషణమ్మ, వార్డు సభ్యులు దివ్యగిరి, శ్రీనివాసులు, ముని, సర్వేశ్వరరావు, శ్యామలమ్మ, దిలీప్, మురళి, సంఘమిత్రులు బుజ్జి, అమ్ములు, మమత, తూకివాకం ఉప సర్పంచ్ సంజీవరెడ్డి, సాయినగర్ ఎక్స్ ఎంపీటీసీ పద్మమ్మ, దుర్గారావు, దేశిరెడ్డి, శివశంకర్ రెడ్డి, లక్ష్మణరావు, టీకే రామయ్య, కృష్ణంరాజులు, వంద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి రాజకీయం అంటే ఎన్నికల సమయం ముంచుకొస్తుందనగా అప్పుడు ప్రత్యక్షమై అలివి కానీ హామీలు ఇస్తూ మేము మాకు ఓటేస్తే మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మేము ప్రభుత్వంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. మేమేమి కాదని దానికి కూడా, ఎందుకంటే ప్రజలు విజ్ఞులు, దైవ సమానులు, వాళ్ళందరికీ తెలుసు సాయినగర్ గ్రామ పంచాయతీలో మంచి హృదయం ఉన్న మనుషులు ఉన్నారు. అక్క చెల్లెమ్మలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, విజ్ఞత కలిగిన సోదరులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు ఆలోచిస్తారు. మనకు అండగా ఉండేది ఎవరు, ఆపదలో సహాయం చేస్తూ ఉండేది ఎవరు, సహాయం అని పోతే అక్కును చేర్చుకుని ఆ సహాయం చేస్తున్నది ఎవరు, వరదలు వచ్చినప్పుడు ఎవరు చూస్తున్నారు, మరి అదేవిధంగా కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు, ప్రాణాలకు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరు మందులు ఇచ్చారు, మనకు ఎవరు అన్నం పెట్టారు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో చూసినప్పుడు రోడ్లు ఎవరు వేశారు, నీళ్ళు ఎవరు వేశారు, లైట్లు ఎవరు ఇచ్చారు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎవరిచ్చారు అనే విషయం విజ్ఞులైన, దైవ సమానులైన ప్రజలందరికీ కూడా, సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా తెలుసు. మరి ఇలా ఉండగా మనం చూసినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఒక శిలాఫలకం పెట్టుకోవాలనేసి చంద్రగిరి శాసనసభ్యుడు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కూడా ఒక దిమ్మె నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అది ఈ పట్టి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ దిమ్మె ఎప్పటి నుంచో కూడా ఉన్నది. మనం కాదనము, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎవరెవరి పార్టీ విధానాలు వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరెవరి జెండాలు వాళ్ళు పెట్టుకోవచ్చును, మనం దాన్ని తప్పు పట్టం. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మ ఎప్పటి నుంచో ఉన్నా కానీ దాన్ని ఒక చిన్న ముక్క కూడా ఎవరు చేయలేదు, దాని మీద చేయి కూడా పెట్టలేదు. ఆ సంస్కారం ఇక్కడ ఉన్న సోదరులకు సోదరిమణులందరికీ కూడా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక దిమ్మె కట్టుకుంటూ ఉన్నప్పుడు మనం అందరం కూడా స్వాగతించాలా. ఎవరెవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. మరి అలాంటిది పోయి అర్ధరాత్రుల్లో 2:30 గంటల కాడ కొంతమంది రావడం, ఒక రౌడీ మూకలు తాగేసి రావడం, పెయింట్ వేసుకుంటా ఉంటే వాళ్ళని దబాయించి తిట్టినారు, ఎవిడెన్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చి ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం అయింది. ఇంకా ప్రోటోకాల్ కలిగిన నియోజకవర్గానికి ఎమ్మెల్యేని కానీ కేబినెట్ హోదా కలిగిన తుడా చైర్మన్ వాళ్ళ పేర్లు ఉంటే మరి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మన గ్రామానికి అనేకమైన సహాయం కూడా చేస్తున్నారు. వాళ్ళపైన కూడా మనకు కృతజ్ఞతా భావం ఉంది. ఎవరు సహాయం చేసిన సహాయాన్ని మరొకన్నా ఉండడమే సాయినగర్ గ్రామ పంచాయతీలో నివాసం ఉండే వాళ్ళ యొక్క ఘనత. ఇది మాత్రం బల్లగుద్ది మనం చెప్పచ్చును, హృదయంలో పెట్టుకుంటారు.